హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు లక్ష్మి కమలధారిణి యక్షిణి గురించి చెప్పుకుందాం. ఈమె శ్రీ విద్యలో ఉత్తర దిశకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. ఈమె సంపదలను సిరులను చేకూర్చగలదు. రహస్యవంతమైన ధన ప్రాప్తిని అనగా నిధి నిక్షేపాది ధన ప్రాప్తిని మరియు ఆకస్మిక ధన ప్రాప్తిని ప్రసాదింపగలదు. దేవతల యొక్క మరియు దైవ సంపద యొక్క సంపదలను కూడా మనకు పరిచయం చేస్తూ మనలను హమాంతంగా ధనవంతులను చేసే లక్ష్మి కమలధారిణి యక్షిణి. ఈమె లక్ష్మి రూపంలో కమలమును ధరించి మనకు దర్శనమిస్తుంది. కాగా ఈ మంత్రంలో అహం సోహం అను హంస గాయత్రి మంత్రముతో ఇమిడీకృతం చేయబడిన మంత్రం కాబట్టి మనలో ప్రాణాయామ శక్తిని ప్రోత్సహిస్తూ హంస గాయత్రిని ప్రతిపాదిస్తూ మన యొక్క ఆయుస్సును ఆరోగ్యమును పెంపొందించడంతో పాటు అఖండ జ్ఞానమును కూడా ప్రసాదించగలదు. ఈమె ఉపాసన చేయాలనుకునే వాళ్ళు ఎర్రని పుష్పములతో పూజిస్తూ ఎర్రని వస్త్రములు ధరిస్తూ ఎర్రని హకిక్మాల లేదా పుష్కరమాల ధరించి ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి గురువు సన్నిధికి చేరి 10,000 హోమము అది కూడా తన స్వగృహమంది చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తూ లక్ష్మీ నారాయణులకు ప్రదక్షిణను చేస్తూ తులసి దళములతో మరియు బదరి పత్రములతో అనగా రేగి ఆకులతో విష్ణుని పూజిస్తూ బిల్వపత్రిని మంత్రము చెబుతూ 108 బిల్వపత్రి పూజ శివునికి చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన లక్ష్మి కమలధారిణి యక్షిణి యొక్క అనుగ్రహంతో సకల సిరి సంపదలు లభిస్తాయి. ఇదే యక్షిణిని ప్రసన్నం చేసుకోవడం వలన మనకు ఇంతకు ముందు చెప్పే నిధి నిక్షేపాది దర్శనము ఆకస్మిక ధనలాభము సంప్రాప్తింప చేయగలదు. ఈమె యొక్క పూర్తి విధానం చేయాలనుకునే వాళ్ళు 24 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. దానిలో దశాంశము యజ్ఞం చేయవలసి ఉంటుంది. దివత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. శుక్రవారము గురువారము శుక్లపక్ష దశమితో వచ్చే గురువారము పూర్ణిమా తిథి ఈ దేవతకు ప్రీతికరమైన దినములు. ఆ దినముల యందు ప్రారంభించి మనం జపము చేసుకోవచ్చు. దివత్మ స్వరూపులారా, ఇక ఈ యక్షిని కూడా ఉద్దామేశ్వర తంత్రము యందు వచ్చినది కాబట్టి ఈమె ఉద్దామేశ్వర తంత్రములో 18వ యక్షినిగా ప్రకటితమై ఉంటుంది కాబట్టి ఈమె కూడా నిత్య ద్రవ్య మంత్రము ఉదయం సాయంత్రం 108 సార్లు చెబుతూ అదే ప్రకారంగా రాత్రి 9 గంటలకు 108 సార్లు జపం చేసి రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా జపం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ దేవతనైతే మీ శక్తిగా ఆరాధన చేస్తున్నారో ఆ దేవతకు తొలి సంధ్య మరి సంధ్య షోడశోపచార పూజాది విధులు గావించిన తరువాత ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా జపించవలసిన నిత్య ద్రవ్య మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మద లక్ష్మీం కమలధారిణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మద లక్ష్మీం కమలధారిణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మద లక్ష్మీం కమలధారిణి శ్రీం హ్రీం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక మూల మంత్రము చెప్పుకుందాం. ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ముందుగానే చెప్పుకున్నాం. ప్రసంగాలను క్షుణ్ణంగా వినండి, అవగాహన పెంచుకోండి, గురువులను ఆశ్రయించండి. అష్టదిగ్బంధన మరియు యజ్ఞాది కృతువులు అందు పాల్గొని దేవత యొక్క అనగా మూల దేవత యొక్క అనుగ్రహం పొంది, మూల దేవత అనగా మీరు ఏదైనా ఒక సాధన పూర్తి చేసి ఉండాలి అని చెప్తున్నాం కదా, ఆ దేవత యొక్క పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇటువంటి యక్షిని సాధనలు చేయడం వలన మనకు త్వరితగతిన ఫలితములు రాగలవు. ఒకవేళ ఈ యక్షిని ఏదైనా ఆలస్యం చేస్తే మీరు గురువుని సంప్రదించి పరిప్రశ్నాయుతముగా అనగా మర్యాద పూర్వకమైన ప్రశ్నలతో గురువుని సేవిస్తూ గురువు యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క ఆజ్ఞతో గురు సమక్షంలో ఈ మంత్ర జపం చేసి కూడా ఏ యక్షిని యొక్క ఉపాసన సాధన పూర్తి చేసుకుని యక్షిణుల యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీం కమలధారిణి హంసః సోహం స్వాహా. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీం కమలధారిణి హంసః సోహం స్వాహా. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీం కమలధారిణి హంసః సోహం స్వాహా.
దివాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షిణులు, మహాశక్తులు, యోగినిలు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. గాని నేర్చుకున్న వారికి, నేర్పురులకు, సాధకులకు అది సులభము, సాధ్యము. కాబట్టి పాముతో చెలగాటము, అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము, వీరితో కూడా అలానే ఉంటుంది. వాహనం అధిరోహిస్తే మనకు ప్రమాదం, గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం. ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము, ఈ యక్షిణులు, యోగినులు, పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం, అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం. ఇవన్నీ అర్థం చేసుకొని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది. కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది. ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందములతో మనోవాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ, మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు, యక్షిణి గులికలు, యక్షిణి కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతమందే మీకు అందుబాటులో ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ లో 3 నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి, వారిని సంప్రదించండి. హైదరాబాద్ లో రాజలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అదే ప్రకారంగా ఒంగోలు అంబిక, కాకినాడ రాఘవాచారి, విజయవాడ చంద్రశేఖర్, అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతలను అనుసరించి వీరిని సంప్రదించగలరు. ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని, ప్రతివారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధనలకు కావలసిన యజ్ఞ యాగాదులు, యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.